మీకు చూపించినందుకు ఎన్ని కట్టేసినా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత కట్టుకోండి. ఎన్ని అన్నది మీ ఇష్టం. బాగున్నాయా? బాగున్నాయా? మా మనమరాలు చేస్తున్నాగా తింటుంది చూడండి. టేస్ట్ బాగున్నాయమ్మమ్మ అంటుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనమరాలు అయితే నేను చూపిస్తుందో తింటుంది. సూపరా? అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని కొందరికి తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళు కూడా చూడండి. నేను ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో చెప్తా. ఈ టేస్ట్ అన్నది ఒక్క ముద్ద తినమంటే ఎంతో శక్తి. ఇక ఒక ముద్దకైనా కానీ పిల్లలకి ఇచ్చినా మనం తిన్నా అంత ఆరోగ్యము. ఇక నీరసంతో కాళ్ళు చేతులు గుంజుడు, ఇట్లా ఫీవర్ వచ్చినట్టు, ఆరోగ్యం కరెక్ట్ లేనట్టుగా, మనకేదో అలసిపోయినట్టు, ఇక ఏంటంటే అది శక్తి అన్నది లేనట్టుగా ఇట్లా అనిపిస్తుంది అనుకో. ఇది ఒక ముద్ద చేసుకొని మనం ఒక లడ్డు రోజుకి ఒక లడ్డు తిన్నామంటే అది ఎంతో సూపర్, అంత మంచిగా ఉంటుంది. ఇది ఇది చేసేది చూడుండ్రి, పక్క కొలతలతో చెప్తా. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ మా మనమరాలు నవ్వుతుంది. ఇక చూడు వచ్చిర్రు, వీళ్ళకి కూడా అవసరము. ఇట్లా వీకున్నా కూడా స్ట్రాంగ్నెస్ ఉండాలి, ఇట్లా బక్కగా ఉన్నా కూడా స్ట్రాంగ్నెస్ ఉండాలి బాడీలో అంటే చేసి ఇవ్వాలి అంతే. ఇక ఈమెనైతే జీన్స్ అయింత, ఈమె దొడ్డుకు కావాలనే కాదు కానీ యాక్టివ్గా ఉంటుంది అంతే. ఎవరైనా కానీ ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలంటే ఈ లడ్డు తినాలి అంతే. ఇక కొలతలతో చెప్తుందారా తేజ? కొలతలు కరెక్ట్ చెప్తా నేను. నెయ్యి, గసగసాలు నేను ఎన్ని వేస్తానో చూపిస్తా. ఇవి కాజు, ఇవి గుమ్మడి గింజలు, బాదం, కొబ్బరి, వాటర్ మిల్లు గింజలు, ఇక అంజీరు. ఇవి అయితే చిన్నవి ఉన్నాయి వేసుకోరు, ఎవరిని వేసుకోరు. ఇక ఎందుకంటే అంటే ఇవి ఖర్జూర ఇక మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కిస్మిస్లు, ఇలాచి, ఇంతల్ని మనం ఎట్లా చేసుకుందాం అన్నది. మీరు ఏంటంటే ఖర్జూర ఈ అంజీరు లేదనుకో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మన తాటి బెల్లం ఉన్న దేంతో తాటి బెల్లం అయితే మంచిదే కదా, ఇంకా దాంతో ఊగి వేసుకోవచ్చు. మనకైతే ఇది హెల్తీ ఫుడ్, మంచిగా వేసుకుందాం. ఇప్పుడు ఎట్లా చేస్తానో చూడండి. ఇవి చిన్నగా కుడుకుంటాయి, పెద్దగా ఉంటాయి. గుజ్జు ఎట్లా ఉంటాయి గింజలు అయితే తీసేసుకోండి. ఇట్లా ఎట్లా చేస్తానో చూడండి. గింజలు తీసేస్తున్నా. ఒక 7 దాకా ఉన్నాయి. మనము ఏంటంటే అంజీరు లేకపోతే ఇంకా కొన్ని వేసుకోరు. ఈ అంజీరు లేకపోతే ఇంకా కొన్ని వేసుకోవాలి, స్వీట్నెస్ తక్కువ అవుతుంది అనుకుంటే. ఇక మనకు స్వీట్నెస్ బాగా కావాలనుకుంటే అట్లా వేసేసుకో. ఇక అన్నీ కట్ చేసుకున్నాక చేసినాక మీకు చూపిస్తా. బాదం అయినా పత్తిది గుడక, ఇది గుజ్జు మంచిగా ఉంది కాబట్టి కొన్నే పడతాయి. అన్నీ కట్ చేసుకున్నా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఎంచుకుంటేనే బలం. కట్ చేసిన ఈ కప్పు బాదం సన్న మంట పెట్టుకోండి. గుర్తున్నాయి, సన్న మంట పెట్టుకొని గోల్డ్ కలర్ వేయించుకోవాలి. ఇప్పుడైతే బాదం అయితే ఇట్లా ఎర్రగా వేయించుకున్నా. ఇప్పుడు ఇవి గింజలు, ఇవి గుమ్మడి గింజలు, ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి ఆరోగ్యానికి బాగా మంచిది. ఇక అన్ని కూడా మంచియే. ఇవి ఒక రకమైన ఇట్లా ఎగితే సన్న మంట మీదే ఎగియండి. నెయ్యిలు నేర్చుకోండి మంచిగా. గుమ్మడి గింజలు ఎగినాక ఇట్లా పక్క కనుండి. ఇప్పుడైతే కాదు ఈ కప్పు ఇవి పుచ్చగింజలు అన్ని కొలతలతో చెప్తేనే మీకు అర్థమైతే ఏం వేసుకోవాలన్నది. ఎక్కువ తక్కువ అనేది మీరు వేసుకోవచ్చు, ఇష్టం. ఇక వీళ్ళు అన్ని చూస్తున్నారు. ఇక మా మనమరాళ్ళకు చేస్తా అంటున్నారు. అట్లా చేస్తాను ముందటికి వస్తారు. ఆడపిల్లలు అంటే చేస్తారు. ఇక మా నక్షత్ర చపాతీ కూడా చేస్తారు అప్పుడప్పుడు.
నేను చేస్తా అంటది, చేస్తుంది. చైతు కూడా చేస్తుంది. ఇవి ఎర్రగా వేసు పెట్టాలకు నెయ్యిలా ఇట్లా ఎర్రగా వేయించుకోండి. అన్నీ పక్కకు అందాము. ఇప్పుడు వాటర్ మిల్క్ గింజలు ఇవి ఉడక అన్నీ ఎగుతనే, నెయ్యిలు ఎగుతనే మనం తింటుంటే ఉడక కమ్మగలుగుతాయి. వాటర్ మిల్క్ గింజలు ఇట్లా కొంచెం ఎగితే బాగుంటాయి. అన్నీ ఉడక పక్కన అంటున్నాం. ఇప్పుడు నేను కిస్మిస్లు వేసిన, కొన్ని ఇష్టం ఎన్నన్నీ వేసుకోవచ్చు. ఒక్క వేసేసుకుందాం. మంట బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా నెయ్యిలు వేయించుకుంటే, ఎర్ర వేయించుకుంటే కమ్మగా వస్తాయి. వేయించుకునే చూడండి. మనం ఇష్టం ఇక దీన్ని ఎంతనన్నా వేసుకోవచ్చు. తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కప్పు ఉడక. చేతి కాలుతుంది అమ్మ. చేతి బంద్ చేసిన, స్టవ్ బంద్ చేసినాకనే వేసుకోండి. కమ్మగా వస్తాయి. ఇట్లా ఎర్ర గోల్తనే పచ్చి పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు. ఇక మన నమ్ములుతుంటే క్రిస్పీగా మంచిగా ఉంటాయి. ఇప్పుడు గసగసాలు ఒక 3 టీ స్పూన్లు గసగసాలు బంద్ చేసినాకనే వేసుకోరు, మాడతాయి. అన్ని నెయ్యి కదా మంచిగా ఇట్లా నెయ్యిలో కూడా మంచిగా ఇట్లా వేయించుకున్నాక ఇగో ఇలాచీలు అయితే ఒక 8 దాకా నేను పట్టేసుకుంటా, గ్రైండ్ చేసుకుంటా. ఇవి గ్రైండ్ చేసుకున్నాక నేను లేచేది చెప్తా. నేను లేచేస్తే 8 ఇలాచీలు వేస్తున్నా. వేసిన పొడి ఉంటే పొడి. అంజీరు మీరు ఉంటే వేసుకోండి, లేకుంటే మొత్తము ఖర్జూరతో ఉడికి వేసుకోవచ్చు. వేసేస్తుంది. గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఇది ఎట్లా చేస్తా అన్నది చూపిస్తాను. ఒక స్పూను నెయ్యి వేయండి. అప్పుడు 2 వేసి అవి వేయించినాయి కదా, ఇట్లనైతే పట్టుకున్నా. ఇప్పుడు ఇది నెయ్యిలో వేయించుకుంటే మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది. ఇలా నీళ్ళ పదన అంటియకుండా వేయించుకోరు, ఇట్లా పట్టుకోరు, గ్రైండ్ చేసుకోరు. ఇట్లనే ఇక ఈ రకంగానే ఉంటుంది. మనం లడ్డులకు గట్టేందుకు మీరు ఏదైనా ఖర్జూరం ఉండదనుకో, తాటి బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఏదైతే దీంతో చేసుకుంటే ఆరోగ్యం మనం చేసుకుంటాం. ఎట్లయినా లడ్డూలు చేసుకుంటాం, మంచిగా చేసుకుంటే మంచిగా. ఇది బాలంతలకు పెట్టినా, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పెట్టినా, పిల్లలకి పెట్టినా, ఒక ముద్ద తిన్నారంటే, ఒక లడ్డు తిన్నారంటే ఎంతో బలమైన ఫుడ్. ముసలోళ్ళు తిన్నా ఇట్లా నెయ్యిలో కొంచెము ఇది చేయండి. ఇప్పుడు మనకు ఇది ఎట్లా అంటే లేచినప్పుడు ఇట్లా అసలు మెత్తగానే కాదు, కొద్దిసేపు అయినాక ఇట్లా మనం కొద్దిగా నెయ్యికి ఎంచుకొని గరమైనా కొద్ది లూజ్ అయిపోతుంది. లూజ్ అయినాక మనకు కాజుకు వీటికి మనం గొల్లించుకున్నాం కదా, వీటికి వేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సన్న మంట పెట్టి, బాగా మంట పెట్టకూడదు, మాడుతుంది. గ్రైండ్ చేసినా కదా అంజీరుని ఖర్జూర, అంజీరు లేకున్నా ఖర్జూర లేకున్నా బెల్లంతో అయినా వేసుకోవచ్చు. ఇంకా మనకు తాటి బెల్లంతో అయినా, మనకు ఈ బెల్లంతో అయినా, ఇంట్లో ఉన్న బెల్లంతో అయినా చేసుకోవచ్చు. అయ్యో మనకు అది లేదు ఎట్లా అని అనిపించినప్పుడు అట్లా చేసుకోవచ్చు. ఇక మనకు ఇది ఉడక ఉంటేనే మనకు లడ్డు అనేది కమ్మ ఉంటుంది. నెయ్యి మాత్రం ఆరోగ్యానికి ఉడక మంచిది. నెయ్యి వేసి చేసుకునేది చూడండి. ఇట్లా ఒకసారి చేస్తే మీకు ఏర్పడుతుంది ఎట్లుంది ఏముందని. మంచిగా లడ్డు కన్నది అవి ఇప్పుడు మనము కట్టుకున్నా కానీ దాన్ని కలిపేసుకుంటే మంచిగా ఇట్లా జిగురులాగా మంచిగా వస్తుంది.
ఇట్లా కొంచెం గరం చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇట్లా మెత్తబడుతుంది చూడండి. మంట బంద్ చేస్తున్నా. ఇవి వేసేసుకుందాం, కలిపేసుకుందాం. మంట బంద్ చేసి వేసేసుకో. ఇవి ఏంటంటే మంచి గోలకపోతే మంచి అనిపేది, మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. గసగసాలు అన్నీ మనకు నోరు కలిగిన కొద్దీ మంచిగా ఉంటుంది. అవుతుంది మరి, చల్లగా కావాలి, చల్లగా అయితేనే కట్టొస్తుంది. మనమైతే ఫ్యాన్ దగ్గరికి పోదాము, అక్కడ కాలుతుంది. ఇక కాలుతుందని మనం ముట్టకుంటే నడవది, కొంచెం కొంచెం గరం తలిగించుకుంటూ ఇట్లా నీళ్ళ పదన అయితే అంటియకుండ్రి. మంచిగా మనము కొంచెం కష్టపడి ఇట్లా కలిపేసుకున్నాం అనుకో, లడ్డు వస్తుంది, రాదన్న ఏం ఉండదు, మంచిగా వస్తుంది. మనం బయట కొనుక్కుంటే వాళ్ళు కొంచెము మంచిగా క్వాలిటీ ఇస్తలేరు. మాకైతే ఫస్ట్ ఒకసారి ఇచ్చిర్రు, ఇక చేయలేక తెప్పిస్తే ఇంకా నచ్చలేదు, మళ్ళీ ఒకసారికి అస్సలు నచ్చలేదు, మంచిగా అనిపించలే. ఇక అది ఏంటంటే అది తినలేరు ఇక మా పిల్లలైతే. గరం గరమే కట్టాలి. ఇలాచి ఇట్లా కలిపేసుకోండి, కలుస్తుంది ఇట్లా. జర గరం ఉంటుంది, గరం మిన్నే కట్టుకుంటే మంచిగా ఉంటుంది. మా నక్షత్ర కడుతుంది, మా మన్మరాలు కడుతుంది. మనం ఎంత పెద్దగా కట్టుకుంటాం అనేది మన ఇష్టము. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఖర్జూర వేసుకోండి. ఇట్లా ఒక ముద్ద ఒక లడ్డు తింటే ఎంతో శక్తి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చింది కదా, మన సైజు ఈక్వల్ రావాలి. ఇక మందికి ఇచ్చేదైతే అట్లా ఈక్వల్ రావాలి. మనం ఏంటంటే ఏదన్నా ఆర్డర్లకు చేసేటోళ్ళు వాళ్ళు, ఇక మనకు ఇంట్లోనే కదా పెద్దగా చిన్నగా కట్టుకోవచ్చు, మన ఇష్టం. కట్టుకోవాలి. మీకు చూపించినందుకు ఎన్ని కట్టేసినా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత కట్టుకోండి, ఎన్ని అన్నది మీ ఇష్టం. బాగున్నాయా? బాగున్నాయా? మా మన్మరాలు చేస్తున్నాగా తింటుంది చూడండి, టేస్ట్ బాగున్నాయమ్మమ్మ అంటుంది. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మన్మరాలు అయితే దీన్ని చూపిస్తుందో తింటుంది. సరే.